నమస్తే, వెల్కమ్ టు ఏవన్టీవీ తెలుగు న్యూస్. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేలాది భక్తులు పాల్గొని ఆశీర్వాదాలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. నవరాత్రుల ఉత్సవాలకు ధ్వజారోహణ మహోత్సవం వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఎలుక వాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులను అలరించింది. మొత్తం 21 రోజులు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు వాహన సేవలు ఒక్కో గ్రామం ఆధ్వర్యంలో జరుగుతాయి. गणपति नमः कंठे पुरवक्त्राद नमः मकौरहृदयाद नमः इमामदेवगुक्ष्याद नमः ओम प्रगत्सामक्षभद्रुद्वग्न्यं दट्टभोजस्सुभिदमुग्रवीरमिन्द्रस्तोमेन पञ्चतरेण मध्यमिदम् यस्मै देवा अधिप्रवन्न अयं च ब्रह्मणस्पतिः వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. ప్రసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగినది. నిన్నటి రోజు స్వామివారికి వినాయక చవితి సందర్భంగా అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకము, అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది. ఈరోజు స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభవపేతంగా జరిగినది. 9:30 నుండి 10:10 వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం ద్వితీయ రోజు అంటే రెండో రోజు ప్రారంభమైంది. స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది. ఈరోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. గ్రామస్తులు, ఉభయదారులు, పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు. శుభ